నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు సార్వత్రిక సంఘాల్లో ప్రతి తల్లి కొరకు మేము విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనను మించింది ఏది లేదుగా ప్రభువా. వారు చేసే త్యాగం, వారు చూపే ప్రేమ, కుటుంబాల్లో వారి పాత్ర ఎంతో అమోఘమైంది. ఫలమిచ్చేవాడు నీవే, బహుమానం ఇచ్చేవాడు నీవే. ప్రతివాని జీతం నా యుద్ధం ఉన్నదన్నావు. ఈ తల్లులందరూ నీ చేతికి అప్పగిస్తున్నాను. మరి వివిధ మాధ్యమాల గుండా కూడా ఉన్న తల్లులు దేవుని వాక్యం వింటున్నారు. వారిని అందరినీ మీరు ఆశీర్వదించారు. వారి బాధ, వారి భయము, వారి ఆందోళన, వారి గుండెలో ఉన్న నొప్పి ఇవన్నీ చూసే దేవుడవు, చూచున్న దేవుడవు అని ఆనాడు తల్లి హాగరు నీకు పేరు పెట్టింది. చూచుచున్న దేవుడవు నీవే. వారి ప్రయాసము, వారి దుఃఖము, వారి శ్రమ, వారి కన్నీరు, వారి విశ్వాసం, వారి పరిచర్య, వారి ప్రేమ ఇవన్నీ చూస్తున్నావు. ప్రతి తల్లిని ఆశీర్వదించమని, నీ తోడు వారికి దయచేయమని, వారి ప్రార్థనలన్నీ సఫలపరచమని తండ్రి. మరి కుటుంబం కొరకు ప్రయాసపడి వారి ఆరోగ్యం క్షీణించి వారి శరీరం నొప్పితో బాధతో ఉన్న తల్లుల కొరకు కూడా నేను ప్రార్థిస్తున్నాను. రోగ పడకలో ఉన్న తల్లులను జ్ఞాపకం చేసుకుంటున్నాను. వారు కొవ్వొత్తి కరిగిపోయినట్టు కుటుంబముల కొరకు త్యాగం చేసిన తల్లులు ఉన్నారు. వృద్ధాప్యంలో అలక్ష్యము చేయబడిన తల్లులు ఉన్నారు. పిల్లలు తల్లులను అశ్రద్ధ చేసే పరిస్థితి కూడా ఉంది. తండ్రి, ఇవన్నీ కూడా నీ పాదాల దగ్గర పెట్టి ప్రతి తల్లి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. సంఘమంతా ఏకీభవిస్తున్నారు. ప్రభువా, నీకు స్తోత్రం. తల్లులను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని ఆశీర్వదించండి, వారి కన్నీరు తుడవండి, వారి ప్రార్థనలకు జవాబు దయచేయండి. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానని వాగ్దానము నెరవేర్చండి. వారి పూర్ణాత్మతో నింపండి నాయన. పరిశుద్ధాత్మ పూనులై వారికి ఇచ్చిన గొప్ప బాధ్యత, పిల్లలు, భర్త, కుటుంబాన్ని చక్కగా కట్టుకోవడానికి ఉన్న శక్తి, సామర్థ్యం, ఆరోగ్యం, అభిషేకం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. తల్లులు జాగ్రత్త అని అంశం మీద వాక్యము అందించినాను. అంటే తల్లులు శ్రద్ధ కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి, సాతాన్ని ఎదిరించాలి, పిల్లలను మరి రక్షణ మార్గంలో నడిపించే బాధ్యత ఉంది, కుటుంబాన్ని ఒక తాటి మీద నడిపించే బాధ్యత ఉంది. సాతానుకు మన కుటుంబాలు మరి అప్పగించొద్దు. సాతానుడు మరి తాండవిస్తున్నాడు, కుటుంబాలను ధ్వంసం చేస్తాడు, విచ్ఛిన్నం చేస్తాడు, సమాధానం లేకుండా చేస్తాడు. సాతాను పోరాటాన్ని ఎదుర్కోవాలి, వాడిని ఓడించాలి. అంటే మార్గం ఏంటి అన్నప్పుడు అది కూడా చెప్పినాను. మనము 21 రోజులు అంటే జూన్ 1 నుండి మరి 21 వరకు, జూన్ 1 to 21 ఉపవాస ప్రార్థనలు. ఇది పత్రిక రిలీజ్ చేసినాము. ఇంగ్లీష్లో, తెలుగులో ఉన్నది. 21 days of fasting prayer.
జూన్ 1 నుండి 21. మరి 22 జూన్ మనకు 34th యూపీఎఫ్ యానివర్సరీ ఉంది. యానివర్సరీ సెలబ్రేషన్, మరి థ్యాంక్స్ గివింగ్, 21 రోజులు ఉపవాస ప్రార్థన, థ్యాంక్స్ గివింగ్ ఉంటుంది. అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేస్తాం. మరి నేను ప్రత్యేకంగా దేవుని నడిపింపుతో మీకు తెలియజేస్తున్నాను. కుటుంబము దేవుని బాటలో, ఫ్యామిలీ ఆన్ ద పాత్ ఆఫ్ గాడ్, అంటే దేవుని బాటలో కుటుంబాన్ని నడిపించడం, అది 21 ప్రసంగాలు మీకు అనేక కోణాల నుండి అందింపబడుతుంది. మరి ఉపవాస ప్రార్థన చేయాలి. చాలామందికి ఆరోగ్యం లేదు, మేము మెడిసిన్స్ తింటున్నాము, మాకు ఉపవాసం ఎలా చేయాలి అంటే వారి కొరకు నేను కొన్ని మాటలు మీతో పలకాలని మీ ఆత్మీయ తల్లిగా నా అనుభవం ద్వారా మీకు కొన్ని కార్యాలు తెలియజేస్తాను. ఉపవాసము నానా రకాలుగా ఉంటుంది. ఒకటి పూర్తికాల ఉపవాసం ఉంటుంది. వారు ఘనమైన ఆహారం ఏమి తినకుండా లిక్విడ్స్ మీద ఉంటారు. ఏదో జటిలమైన సమస్యలు వారి జీవితంలో ఉంటే వారు అలా ఉపవసిస్తారు. నేను నా జీవితంలో 3 పర్యాయములు 50 రోజులు చొప్పున ఘనమైన ఆహారం లేక లిక్విడ్ డైట్తో ఉండినాను. చాలా ఫలం పొందుకున్నాను, చాలా జవాబులు పొందుకున్నాను. మరి ఇలాగ ఒక సంఘాన్ని 34 సంవత్సరాలు నడిపించాలంటే అది మానవ బలం కాదు, సూపర్ న్యాచురల్ ఆ శక్తి నేను అనుభవించి మరి ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేయడానికి, కుటుంబాన్ని కూడా మరి దేవుని మార్గంలో త్రిప్పడానికి ఇవన్నీ కూడా సాధ్యమైంది. పిల్లల భవిష్యత్తు కొరకు, వారి చదువుల కొరకు, వారి వివాహాల కొరకు, వారి సన్మార్గంలో నడవాలని ఇవన్నీ కూడా ప్రార్థనలు పెట్టి నేను ముందుకు సాగినాను. అలాగే నాకు ఆధ్యాత్మికంగా ఇచ్చిన సంతానాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థించినాను. అలాగే చాలా కుటుంబాలు అత్యున్నతంగా వర్ధిల్లినాయి, ఆర్థిక పరంగా వర్ధిల్లినారు. సంతానం లేని వారి సంతానం, విడిపోయిన కుటుంబాలు జతపరచబడడం, అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం. ఎందుకంటే ఒక ఆత్మీయ తల్లిగా నేను నా పిల్లల కొరకు మాత్రం కాదు ప్రార్థన, నాకు దేవుడు ఇచ్చిన స్పిరిచువల్ చిల్డ్రన్ మీద నాకు ఎక్కువ బాధ్యత దేవుడు ఇచ్చినాడు. కాబట్టి ఈరోజు మీరందరూ ఆశీర్వదింపబడినారంటే తప్పకుండా ఒక తల్లి ప్రార్థన వెనుకుందని మీకు తెలిసి ఉండాలి. మీరు ఊరికనే ఇంత గొప్పవారు కాలేదు, ఊరికనే మీరు అడిగినవన్నీ పొందుకోలేదు. ఒక తల్లిగా నా వంతు, నా బాధ్యత నెరవేర్చినాననే మంచి మనస్సాక్షి నాకున్నది. మీ అందరి కొరకు ఎల్లవేళలా ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రార్థన లేకుంటే మనం ఓడిపోతాం. సంఘస్థులు ఆశీర్వదింపబడరు, నాయకులు ప్రార్థించాలి ఉపవసించి. ఎందుకంటే ఇది ఒక పెద్ద బాధ్యత. ఇంత జనాన్ని దేవుడు అప్పగించినప్పుడు వారి పట్ల శ్రద్ధ కలిగి ఉండడం ఆ నాయకుల బాధ్యత. కాపర్లు కూడా ఉపవాసం ఉండాలి, సేవకులు ఉపవాసం ఉండాలి. వివిధ మరి మాధ్యమాల్లో ఆ వివిధ విభాగాల్లో పనిచేసే వారు కూడా ఉపవాస దినాల్లో ఉపవాసం ఉండడం మంచిది. అయితే పూర్తికాల ఉపవాసం మాకు కాదు, మేము ఉద్యోగాలకు వెళ్ళాలి, పనులు చేయాలి అని అనుకుంటే మీకు చాలా దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాస్టింగ్. చోజన్ ఫాస్ట్ అంటారు, అంటే గాడ్ ఆర్డైన్డ్ ఫాస్ట్. నీకు ఒక బలమైన నడిపింపుతో దేవుడే మరి నీకు ఆజ్ఞ ఇచ్చి ఉపవాసంలోకి నడిపిస్తాడు. గాడ్ ఆర్డైన్డ్ అనమంటే దేవుడు నిశ్చయించిన ఫాస్ట్. అది మానవ కల్పితమైంది. నీ మానవ ఆలోచనతో నువ్వు ఆరంభిస్తే ఓడిపోతావు, కానీ దేవుడే నిన్ను కూర్చోబెట్టినాడు. ఉపవాసం అంటే దేవుని సన్నిధిలో ఉండడం, దేవునితో వసించడమే ఉపవాసం. చాలా మట్టుకు అనుకుంటాము ఉపవాసం అంటే ఆహారం మారడం మాత్రం కాదు, ఆ సమయం అంతా నువ్వు దేవునితో గడపడం అన్నమాట. ఉపవసించడం అంటే స్పెండింగ్ టైం విత్ గాడ్, హ్యావింగ్ ఫెలోషిప్ విత్ గాడ్, అండ్ యు ఆర్ లవింగ్ గాడ్ మోర్ దాన్ యువర్ ఫుడ్. నీవు తీసుకునే ఆహారం కంటే నువ్వు అధికంగా ఎవరితో ఉండాలనుకుంటున్నావు? దేవునితో ఉండాలనుకుంటున్నావు, దేవుని మాట వినాలనుకుంటున్నావు, దేవునితో ముచ్చటించాలనుకుంటున్నావు, నీ మనవులన్నీ దేవునికి తెలియజేయాలనుకుంటున్నావు. అదే ఉపవాసం, దేవునితో వసించుట. అయితే మీరు శరీరంలో రుగ్మతలు ఉంది, మేము మెడిసిన్స్ తింటున్నాం, కాబట్టి ఎలా ఉపవసించాలంటే మీకు మార్గం నేను తెలియజేస్తాను. నేను అన్నీ తరిచి మరి కొద్దిగా రీసెర్చ్ చేసిన. మనము చాలా మట్టుకు మన గ్రోత్ స్టేజ్ అయిపోయిన తర్వాత పెరుగుతాం కదా. మగపిల్లలు అయితే 21 సంవత్సరాల వరకు హైట్లో పెరుగుతారండి, ఆడపిల్లలు 18 సంవత్సరాల దాకా పెరుగుతారు. దాని తర్వాత హైట్ అంతా స్టాప్ అయిపోతుంది, ఇంకా నిలువుగా పెరగరు. ఇక ఎలా పెరుగుతారు? ఇక నువ్వు తిన్నదంతా నువ్వు అడ్డంగా పెరుగుతావు అన్నమాట. కాబట్టి నేను అనుకున్న రహస్యం ఏంటంటే, నీవు మరి
కొద్దిగా మితంగా తినాలి. నేను జాపనీస్ వర్క్ స్టైల్ గురించి చదివినాను. హౌ డు జాపనీస్ వర్క్ సో ఫాస్ట్, సో యాక్టివ్. ఇంత చురుగ్గా ఎలాగున్నారంటే వారు కడుపు నిండా మరి బేవరింపులు వచ్చేదాకా తినరంట. వాళ్ళు ఉతికే నిండా తినరంట. చాలామంది తల్లులు పిల్లలకు అన్నం పెట్టే చూసిన తినురా 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 వాడు కక్కేదాకా తినిపిస్తారు. అట్లా తినిపిస్తే రోగాలు వస్తాయి, జాగ్రత్త. పెద్దవారు కూడా అలా తినవద్దు, కొద్దిగా ఖాళీ పెట్టుకోవాలి. జాపనీస్ దే ఈట్ ఓన్లీ 70% ఆఫ్ ద ఫుడ్. టేబుల్ మీద ఉన్న ఆహారం అంతా తినాలని ఏం లేదు. నువ్వు ఎవరైనా ఇంటికి పోతావు కదా, నీకు డజన్ బిస్కెట్స్ సాసర్లో పెడితే ఎంత స్టైల్గా ఒకటి తీసుకొని అన్నీ వదిలేస్తావు కదా, అదే స్టైల్ ఇంట్లో మెయింటైన్ చేయి. అప్పుడు చాలా యాక్టివ్గా ఆరోగ్యపరంగా ఉంటావు. చాలామంది స్త్రీలు వండిందంతా ఏది వేస్ట్ చేయొద్దని మరి మనస్తత్వంలో ఉంటాం. ఏది వేస్ట్ చేయొద్దు, అన్నీ తినాలి, కుండలాగా మారిపోతారు. వేస్ట్ చేసేది ఆ ఫుడ్ ఏదైనా ఉంటే అల్మారాలో భద్రపరిచి, పని ఆవిడ వస్తుంది కదా, ఆమె మీ కొరకు ఎన్ని పనులు చేస్తుంది. నేనైతే అలాగే చేస్తాను. మేము చిలుక జాంపండు కొరికినట్టే నేనన్నా అయ్యగారే అందరికంటే ఎక్కువ ఉపవాసం ప్రార్థన నాకు తెలియదు కానీ ఉపవాసం అయితే చేస్తున్నాడు. ఆయన ఒకటే పూట తింటాడు. నేను మరి మా వివాహమై 46 సంవత్సరాలు. అందుకే ఆయన దేవునికి బహుప్రియుడు. మనకు వచ్చిన నొప్పులు కూడా రావాయన. ఆయన ఒక్కటే పూట ఆహారం సిస్టమేటిక్ అన్నమాట. రుచికరంగా ఉన్నదని ఇంత మింగేయాడు ఎప్పుడు. అది ఎంత తినాలో అంతే తింటాడు. చాలా నేర్చుకోవాలి అయ్యగారి దగ్గర. అయితే టేబుల్ మీద ఉన్న ఆహారం అంతా తినాలని కాదు, దేవుడు నీకు ఇచ్చిన అధికమైన ఆహారం కూడా నువ్వు తిని మరి అడ్డంగా పెరిగిపోవాలని కాదు. అది నీకు ఎందుకు ఇచ్చినా తెలుసా, దానిలో కొంత ఎవరికి ఇవ్వాలా, పేదవారికి ఇవ్వాలి. నీ కొరకు పని చేస్తారు కదా దినమంతా, వాళ్ళకి నేనైతే టిఫిన్ కట్టిస్తాను. మరి టిఫిన్ కట్టుకోమంటాను దగ్గరుండి అన్నీ తీసి, ఏది వేస్ట్ చేయకుండా. ఫ్రిడ్జ్లో కొన్ని దినాలు మురుగుతుంటే కూడా ఆడవాళ్ళకు దయా కనికరం ఉండదు. తీసియండి. నిన్ను దీవించిన దేవుడు వాళ్ళని కూడా దీవిస్తాడు. దేవుని స్తోత్రం. తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చేవానికి తల మీదకి ఏమొస్తుందంటే తెలుసా, ఆశీర్వాదం. కాబట్టి ఉన్నదంతా తినాలనే ఆ మనస్తత్వాన్ని తొలగించుకొని జాపనీస్ స్టైల్లో 70% తింటే చాలా అని అంటున్నారు వాళ్ళు. యాక్టివ్గా ఉంటారు మీరు. తర్వాత ఇప్పుడు 21 రోజులు ఉపవాసంలో మందులు వేసుకోవాలి, మెడిసిన్స్ తినాలంటే మీరు నన్ను అడిగితే 20% పార్షియల్ ఫాస్టింగ్ అంటారు దాన్ని. పార్షియల్గా అది 3 పూటలు కూడా అవసరం లేదు. ఒక పూట దేవుని కొరకు కంప్లీట్గా ఫాస్ట్ ఉండొచ్చు, మనం ఏం చనిపోం. వైద్యులు ఏమంటున్నారంటే లంఘనం ఆరోగ్య లక్షణం అంటున్నారు. లంఘనం అంటే ఉపవసించుట శరీరానికి చాలా మంచిదండి. పెరిగే కొన్ని కంతులు ఆగిపోతాయండి. దాన్ని మేతేస్తే కదా అది పెరిగేది సైజులో. ఆ కంతులు ఎండిపోతాయంట నువ్వు ఉపవాసం ఉంటే. సంతోషం అనిపిస్తలేదా మీకు? అయితే జబ్బు పోతుందట, నీ థిక్ బ్లడ్ థిన్ అయిపోతుందంట, నీ అవయవాలన్నీ హుషారుగా అయిపోతాయి, ఎముకలు కూడా సత్వ కలుగుతుందంట. ఇప్పుడు వచ్చే రోగాలన్నీ ఎందుకు వస్తున్నాయి తెలుసా? అధిక తిండితోటి వస్తుంది. మీ చూపులతో నన్ను బెదిరించకండి. అధిక తిండితోటే వస్తుందండి. ఎక్కువ తిని అవసరం లేనంత తిండి. పెరుగుదల ఎప్పుడూ ఆగిపోయింది. ఇంకా నువ్వు అధికంగా తింటే జబ్బుగా మారుతుంది. అద్దంలో చూసుకోండి ఒకసారి. అంత అవసరమా? అవసరమే లేదు. అనవసరంగా పెంచుకుంటున్నారు శరీరాలు. నాకు దేవుడిచ్చిన తలంపు ఇది. ముమ్మారు ఇప్పుడు 3 సార్లు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. దేవుని చిత్తం అయితే ప్రతి సంవత్సరం. శిలువ ధ్యానాల్లో 40 days, మధ్యలో కుటుంబాల కొరకు 21 రోజులు, మళ్ళా మరి ప్రభాత ప్రార్థనలన్నీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరాన్ని స్వీకరించక ముందు, అంటే అది రాకముందు ఒక 40 రోజులు ప్రార్థనలో ఉంటాం. చాలా మంచిది ఆరోగ్యానికి. మరి పార్షియల్ డైటింగ్ చేయొచ్చు. పార్షియల్ ఉపవాసం అంటే యాక్చువల్లీ ఉపవాసం యొక్క అర్థం ఏంటంటే యు ఆర్ ఫోకసింగ్ ఆన్ గాడ్. నీ కుటుంబం పరిస్థితి బాగాలేదు, పిల్లలు ఇంకా ఆత్మీయ గోళంలోకి రాలేదు, లేక వారికి విశ్వాసం సరిగా లేదు, అన్నీ ఇచ్చినాడు కానీ వారికి ఆత్మీయ జీవితం లేదంటే యూ ప్రే అబౌట్ ఇట్. యూ కెనాట్ డూ ఎనీథింగ్ బట్ ప్రే అండ్ ఫాస్ట్. తప్పకుండా
ఆ ప్రార్థన ఫలాన్ని మనం అనుభవిస్తాం. ఎందుకంటే దేవునిలో ఏ చెడుతనం లేదు, ఏ అన్యాయము లేదు. నీ పిల్లలకు అనారోగ్యం ఉంది, ఆస్క్ గాడ్. ఎందుకంటే దేవుడు వాగ్దానాల్లో ఒకటి, సమస్త రోగములను నీ యొద్ద నుండి నేను తొలగిస్తానని ద్వితీయోపదేశకాండం 7:14. హీ కెన్ రిమూవ్ ఎవ్రీ సిక్నెస్ ఫ్రమ్ యువర్ హౌస్. అంటే ఇటు వాగ్దానాలు మీ కొరకు సిద్ధపరిచినాము, నామములు సిద్ధపరిచినాము, ఆదేశములు సిద్ధపరిచినాము, జీవపు మాటలని పిల్లల కొరకు ఏం ప్రార్థన చేయాలి, ఏ వాగ్దానాలు మరి మీరు ప్రార్థనలు పొందుకోవాలి, ఇవన్నీ అంతా రెడీమేడ్ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్. అయితే మీరు ఈ వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి దేవునికి సమీపంగా ఉండి 1 గంట అయినా ఆయనతో గడపడం. నాకు సంతోషం ఏంటంటే 1511 ప్రేయర్ సెల్స్ ఓపెన్ అయింది. దేవునికి స్తోత్రం. నేను అప్పుడప్పుడు జూమ్లో వెళ్ళి నేను అడుగుతూ ఉంటాను, మీ ప్రేయర్ సెల్ నడుస్తుందా, మీ ప్రేయర్ సెల్ నడుస్తుందా అంటే అందరూ చాలా అద్భుతంగా నడుస్తుంది, మేము ఆశీర్వాదాలు పొందుకుంటున్నాము, ప్రార్థనలకు జవాబు పొందుకుంటున్నాము. మనకు చర్చ్, మన సంఘానికి ఉన్న గొప్ప ఆశీర్వాదం 24 గంటల నిరంతర ప్రార్థన. ఒకసారి చప్పట్లు గట్టి కొడదాం. మరి ప్రార్థన చాలా అవసరం, ఉదయం లేవడం చాలా అవసరం. ఇట్ ఇస్ ద స్టైల్ ఆఫ్ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్. ఉదయము ఆ అరుణోదయంలో నువ్వు లేచి దేవునికి మరి ఆ బంధం పెంచుకొని ప్రార్థన చేసి పాట పాడి నువ్వు ఆ క్వైట్ టైం విత్ గాడ్, స్పెండింగ్ టైం విత్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు అట్టి వారికి చాలా దీవెనలు కుమ్మరిస్తాడు. విల్ పోర్ అవుట్ హిస్ బ్లెస్సింగ్స్ ఆన్ దెమ్. అందుకే మనం ఉదయం 4 నుండి 7 వరకు పెడుతున్నాం. ఇది మీరు గమనించాలి. మా వల్ల కాదులే, మేము ఓమ్లీ అనకండి అట్లా. ఆపర్చునిటీ విల్ నాక్ ఎట్ యువర్ డోర్ ఓన్లీ వన్స్ అంట. ఏ అవకాశమైనా, ఏ తరుణాలన్నా దేవుడు ఒక్కసారి ఇచ్చి చూస్తాడంట. కానీ దేవుడు మనకు ఎన్నో తరుణాలు ఇస్తున్నాడు. తలుపు మోయబడక ముందే మరి మనకు సిద్ధపాటు కావాలి కదా. వీ హ్యావ్ టు గెట్ రెడీ. అంటే తప్పకుండా మీరు 21 రోజులు ఉదయం లేవండి, మీకు వీలైనట్టు ఫాస్టింగ్ చేయండి. కావాలంటే మీ డాక్టర్ని అడగండి ఏ విధంగా చేయాలని. ఒక్క పూట తినకుంటే ఏం కాదు. మీరు మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత మీరు అప్పటి నుండి నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ వరకు పార్షియల్ ఫాస్టింగ్ చేయొచ్చు. ఆ టైం మీరు ప్రార్థనలో గడపండి. చాలామంది ఒకటే పూట తిని తక్కిన 2 పూటలు వదిలేస్తారు. అది కూడా చాలా మంచిది. మీరు ఏం కాదు మీకు, ఎందుకంటే నేను ఉన్నా కదా వెనక ప్రార్థన చేస్తూ ఉన్నా మీ కొరకు. మీరు ఎవరు తలదిరిగి పడిపోరు. ఈ 21 రోజులు మీకు ఏ కీడు రాదు, ఎందుకంటే ఐఎమ్ బిహైండ్ యూ, ప్రేయింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. కనుక టేక్ ద కరేజ్. నేను ఉండాలి, నా పిల్లలు దారి తప్పుతున్నారు, పిల్లలు అక్రమ సంబంధాల్లో ఉన్నారు, పిల్లలు మరి వ్యసనాల్లో ఉన్నారు అని నీకు తల్లిగా తండ్రిగా ఆ భారం ఉండాలి. నేను నిన్న అదే పని అన్నట్టు కూర్చున్నా దేవుని సన్నిధిలో 2 గంటలు అలాగే కూర్చొని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ సంఘం కొరకు ప్రార్థన చేస్తూ గడిపినాం. అప్పుడు దేవుడు నాతో మాట్లాడు, యోవేలు గ్రంథం తెరువు, 2వ అధ్యాయం చదువు ఒకసారి అంటే నేను వరుస చదివినప్పుడు ఎంత ఆనందం కలిగిందంటే, ఆ యోవేలు 2వ అధ్యాయంలో ఉపవాసం ద్వారా దొరకని ఆశీర్వాదం అంటూ లేదు. దేశాన్నే దీవిస్తాడట. దేశమా భయపడక నీవు గంతులు వేయి, నా ఆత్మను మీ మీద మీ సంతతి మీద కుమ్మరిస్తానంటున్నాడు. ధాన్య ద్రాక్షారసములు వర్ధిల్ల చేస్తానంటున్నాడు. నీ పంటను పురుగును ఏం చేస్తాడట, గద్దిస్తాడంట. ఎన్ని ఆశీర్వాదాలు. ఈరోజు హోంవర్క్ చదవండి. అయితే మరి ఇలాంటి ఆశీర్వాదం ఉంది. యోనా గ్రంథంలో మనం చూస్తాం. ఉపవాసం యొక్క ఫలం ఏంటంటే దేవుని కోపము చల్లారిపోతుంది. నీ కుటుంబంలో దేవునికి అయిష్టమైన కార్యాలు ఉంటే నువ్వు ఉపవాసంలో దిగినప్పుడు చేయను ఉద్దేశించిన కీడు దేవుడు చేయక మానుకుంటాడు. దేవుని ఉగ్రత రాకుండా ఆపేదే ఉపవాస ప్రార్థన. తర్వాత మీకు ఒకవేళ ఉపవాసం కష్టమైతే మీరు డానియల్ ఫాస్టింగ్ కూడా చేయొచ్చు. 21 రోజులు మాంసాహారాలకు దూరంగా ఉండి సింపుల్ ఫుడ్ అంటే సాత్వికమైన ఆహారం తీసుకుంటూ, అది కూడా క్వాంటిటీ తక్కువ చేసి కొద్దిగా జస్ట్ నీకు కొద్దిగా శక్తి కొరకు అంతే. అసలైన శక్తి, ఆత్మశక్తి దేవుడు నీకు ఇస్తాడు. అప్పుడు యూ ఫీల్ వెరీ మచ్ రెన్యూడ్ ఇన్ యువర్ స్పిరిట్. ఇంకా మీరు ఉపవాసం అన్నప్పుడు సెల్ ఫోన్ 21 రోజులు వాడకుంటే చాలా మంచిది. సెల్ ఫోన్ ఉపవాసం అని ఒక ప్రసంగం చేశాను.
అంటే సెల్ ఫోన్ నుండి దూరం ఉండడం. చాలామందికి అది వీలవుతుంది, మీరు ప్రయత్నించి చూడండి. తర్వాత ఆ చుట్టాలు, ఆ పట్టాలని, ఫంక్షన్లు, పార్టీలు, వీటిని యూ కెన్ అబ్స్టైన్ ఫ్రమ్ దట్. దేవుని దగ్గర ఉన్నప్పుడు అటు ఇటు దిక్కులు చూడకుండా దేవుని మీద ఏకాగ్రత కలిగి ఉండి ఫోకసింగ్ ఆన్ గాడ్, రీడింగ్ యువర్ బైబిల్, ప్రేయింగ్, సింగింగ్, ఆరాధించడం. ప్రభు ఒక దగ్గర అంటాడు, 1 గంట అయినా మీరు నాతో గడపరా అని అడుగుతాడు కదా శిష్యులను. కెన్ యూ నాట్ స్పెండ్ 1 అవర్ విత్ మీ? కనుక 21 రోజులు మీరు సరిగ్గా పాటించండి. గుండెలో ఉన్న బరువు అంతా దేవుని మీద వేయండి. మీ హృదయాలు దేవుని సన్నిధిలో కుమ్మరించండి. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు తప్పకుండా. ఆయన ఎప్పుడు నీ నమ్మకాన్ని వమ్ము చేయడు. ఒక డైరీ, నేనైతే డైరీ మెయింటైన్ చేస్తాను. నాకు ఏమేం కావాలో అడుగు, దాంట్లో రాస్తాను నేను. ఒకవేళ దేవుడు నాతో మాట్లాడితే ఆ వాగ్దానాలు కూడా విడమర్చి రాస్తాను. రైటింగ్లో ఉందట చాలా శక్తి. పెద్ద సైంటిస్ట్ కనుక్కున్నారు ఒక సంగతి ఏంటంటే, నీవు ఏదైనా ఒక పేజ్ హ్యాండ్ రైటింగ్ డైలీ రాసినావంటే నీకు మతివరపు రాదంట జీవితంలో. ఈరోజు ఒక పేషెంట్ చూసినాను, మొత్తం మర్చిపోయిందండి, పిల్లల్ని కూడా మర్చిపోయిందంట. ఎవరు కూర్తాడు, భర్త అంటే భర్త అని తెలియదంట, పిల్లలంటే పిల్లలని తెలియదు. డిమెన్షియా అని జబ్బు వస్తుంది ముసలితనంలో. నువ్వు ముసలితనంలో కూడా ఫిట్ యాజ్ ఎ ఫిడిల్ ఉండాలంటే నీవు ఈ కార్యాలన్నీ పాటించు. ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి, దేవుని వాగ్దానాలు రాయి. ఒక పేజ్ 10 సార్లు ఒక వాగ్దానం రాస్తే అది నీ హృదయంలో రిజిస్టర్ అయిపోతుంది, మైండ్లో. ఏకాగ్రతతోటి నీకు మతిమరుపు రాకుండా బ్రెయిన్ నర్వ్స్ అన్నీ కూడా చక్కగా ఇంటాక్ట్ ఉంటాయండి. అందుకే నేను మరి దేవుని నడిపింపుతోనే ఎవరైనా సమస్యలు వస్తే ఒక వాగ్దానం ఇచ్చి 10 సార్లు రాయండి రోజుకంట. 1000 అయినప్పుడు తీసుకొస్తారు, అంతలోకి వారి సమస్య పోతుంది. అంటే దేవుని వాక్యం మాటల్లో, వినడంలో, మరి ప్రకటించడంలో, రాయడంలో కూడా చాలా శక్తి ఉన్నది. నువ్వు రాసేది ఏంటి? వాక్యం రాస్తున్నావు కదా, వాగ్దానం రాస్తున్నావు. అలా కూడా ఈ 21 రోజులు మీకు ఏం కావాలనో, ఏ వాగ్దానం మీ జీవితంలో మరి నెరవేరాలనో అది రాయండి. కనుక ఇవన్నీ చాలా ముఖ్యమని మీకు తెలియజేస్తున్నాను. రేపు సాయంకాలం సోమవారం సాయంత్రం స్త్రీలది సహవాసం ఉంది. నేను వాక్యం అందిస్తాను. స్త్రీలందరికీ, పురుషులు కూడా రావచ్చు, ఆహ్వానం ఉందని. సాయంకాలం 6 నుండి 9 వరకు జరిగే కార్యక్రమంలో పాల్గొంటాను. మీరు కూడా రావాలని కోరుతున్నాను. మరి రేపటి నుండి 6 రోజులు, 7వ రోజు వ్యాలిడిక్టరీ, వచ్చే సండే వ్యాలిడిక్టరీ ఫంక్షన్ ఆఫ్ యూత్, యవనస్తుల కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. క్రమమైన జీవితం అనే అంశం మీద 6 రోజులు యవనస్తులకు వాక్యోపదేశం, యాక్టివిటీస్ అన్నీ జరుగుతాయి. డిసిప్లిన్ లైఫ్, ద వాల్యూ ఆఫ్ ఎ డిసిప్లిన్ లైఫ్. ఈరోజు ఈ దినాల్లో యవనస్తులు క్రమం లేకుండా పాడైపోతున్నారు. కాబట్టి మరి మీ యవన బిడ్డలందరినీ కూడా రామ్నగర్ ఆలయాన్ని పంపండి. ప్రేయర్ టవర్లో మిద్ద మీద ఈ కార్యక్రమం ఉదయం 7 నుండి 10 వరకు జరుగుతుంది. పాస్టర్ శాంతి కుమార్ యూత్ పాస్టర్గా లీడ్ తీసుకుంటున్నాడు. ఇంకా చాలామంది స్పీకర్స్ కూడా ఉన్నారు, వాలంటీర్స్ ఉన్నారు, సహాయపడుతున్నారు, స్టాఫ్ సహాయపడుతున్నారు. వీళ్ళందరి నిమిత్తం మీరు ప్రార్థన చేయాలని, యవనస్తులను సరైన మార్గంలో తీసుకొని రావడానికి సంఘం బాధ్యత. మరి ప్రార్థన కూడా చేయాలని నేను కోరుతున్నాను. నాకు దర్శనం వచ్చింది, అది ఉదయకాలము తల్లులారా జాగ్రత్త అనే ప్రసంగం యూట్యూబ్లో ఉంది. మీకు అయినా గ్రూప్స్లో కూడా పంపించినాం, టైం తీసుకొని వినండి. అది దేవుడు నాకు బయలుపరిచిన వర్తమానం. తల్లులారా జాగ్రత్త. ఈరోజు తల్లుల దినోత్సవం. అయితే నిన్న రాత్రి నేను దేవునిలో గడిపి దాదాపు 1.5 గంటలైంది. ప్రార్థన, వాక్యం అంతా చదివి మరి ఒక అంశం మీద, తల్లుల త్యాగం అని ఒక అంశం ప్రిపేర్ అయ్యి, ఇదే వాక్యం నేను మెథడిస్ట్ చర్చ్లో ఇస్తానని రెడీ అయిపోయి ఇక కొద్దిసేపు పడుకోవాలి, ఉదయం లేవాలి కదా అనుకొని పడుకున్నాను. పడుకున్నప్పుడు ఒక భయంకరమైన దర్శనం చూసినాను. ఆ దర్శనం అందరికీ హెచ్చరిక, అది నాకు కూడా హెచ్చరికని, మనందరికీ అదొక వార్నింగ్ అనిపించింది. ఏంటంటే నేను గాఢ నిద్రకు వెళ్ళిపోయినప్పుడు నా రూమ్ బోల్ట్ అయి ఉంది, నేను ఒక్కదాన్నే ఉన్నాను దాంట్లో. భయంకరమైన వికృత రూపం అండి అది, సాతాను రూపం. కొమ్ములు ఉన్నాయి, పండ్లు ఎగిలిచ్చి, తర్వాత ఒక్కొక్కటి ఇంతింత దొడ్డు పండ్లు,
కళ్ళంతా ఉరిమి చూస్తుంది, పక్క 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 నవ్వుతుంది. దర్శనం చూస్తున్నాను అన్నమాట. చూసిందే చెప్తాను, ఎక్కువ ఏం చెప్పాను, నాకు దేవుని భయం ఉంది. పక్క 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 నవ్వేస్తుంది అన్నమాట. నేను నిద్రలో చూస్తున్నాను. దాని చంకలో ఒక 5-6 ఏండ్ల బాబు పాపను నాకు తెలియదు కానీ ఒక బిడ్డ అయితే ఉంది. ఆ బిడ్డ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, ఇదేం చేసిందంటే అది సంఖలో పెట్టుకొని నవ్వుతూ ఇంత లావు ఉంది, అది భయంకరంగా ఉంది రూపం, ఒక రాక్షసి రూపం ఉంది, గట్టిగా నవ్వుతుంది అన్నమాట. అయితే నేను చూసిన ఏంటిది అనుకొని ఇట్లా చూస్తుంటే, నేను ఇయ్యను ఈ బిడ్డను, ఇది నాది, ఇది నాది, నేను ఇయ్యను అంట. అప్పుడు నాకు అర్థమైంది ఇది ఒక దర్శనం. మేము మరి బిడ్డలను అపహరించింది వాక్యంలో ఉంది కదా, చిన్నపిల్లలను మరి సాతానుడు అపహరించడానికి మరణం అంట కిటికీ నుండి ఏం చేస్తుందంట, తొంగి చూస్తుందంట. యవనస్తులను రాళ్ళగొట్టడానికి సాతాను యొక్క ప్రయోగం అనిపించింది. అప్పుడు వెంటనే నాకు ఇంకా స్మారకం రాలేదు, ఇంకా నిద్రమత్తులోనే ఉన్నాను. అప్పుడు ఏం చేయాలో తోచకుండా మా నాన్నగారిని గట్టిగా పిలిచినాను. మా నాన్నగారిని నానా నానా నాన్న అని పిలిచినాను. ఎందుకంటే నాకు వాయిస్ కూడా వస్తలేదు ఈ సైతాన్ని చూసినప్పుడు. అసలు యేసు రక్తమే జయమనాలి, మా తల్లి నేర్పించింది. అది సాతాను శక్తి ఏదైనా దరిదాపుకి వస్తే యేసు రక్తం జయమనమన్నది, యేసు నామము వాడమన్నది. కానీ నాకు క్రొత్తగా మా నాన్నని పిలిచినాను, మా అత్తయ్య పాస్టర్. కానీ పిలిచినా లేదో అది మాయమైపోయింది. ఆ మాయమైపోతే నాకు అర్థం కాలేదు. లేచి కూర్చున్నాను, నాకు అప్పుడు వచ్చేసింది, మెలకొచ్చింది. పడక మీద కూర్చొని ఆలోచిస్తున్నా ఏంటిది ఇది నాకు. అప్పుడు నాకు పరిశుద్ధాత్ముడు చక్కగా అర్థం చేసినాడు. ఏంటంటే మన కుటుంబంలో ఉన్న పిల్లల మీద ఉన్నది వేటు, ఎవరి వేటు? సాతాను. సంకలు ఎత్తుకుంది అది. ఆ బిడ్డ భయపడతా ఉన్నాడు, గట్టిగా అలుముకుంది, నేను ఇవ్వను అని అంటుంది. అంటే సాతానుడు వాడు అందరినీ మింగుతున్నాడు ఈ దినాల్లో. ఏర్పరచబడిన వారిని సహితం మింగడానికి సిద్ధమైనాడట. వాడు వెతుకుతూ తిరుగుతున్నాడంట. అప్పుడు నాకు అనిపించింది, ఈ ఉపవాస ప్రార్థనలు 21 రోజు అసలు నిన్ననే నేను డిసైడ్ చేసినాను. నిన్న మొదటి రోజు నేను రాత్రి ఆహారం మానేస్తాను, ఎట్లన్నా నేను నాన్ వెజ్ తింటలేను కదా, సో నేను ఉపవాసం ఉంటాను. వీళ్ళందరికంటే ముందు 21 రోజుల ముందు నేను సెట్ చేసుకుంటానని నిన్నటి నుండి ఆరంభించిన. మొదటి రోజే దేవుడు నా ప్రార్థన విన్నాడు, నాకు మీ పరిస్థితి అందరి పరిస్థితి బయలుపరిచినాడు. మొదటి రోజే దానియేలు ఉపవాసం ఉండడానికి ఆయన సిద్ధమైన మొదటి రోజే ఆయన ప్రార్థన ఎవరికి వినబడ్డదంట? దేవుని. అయితే నేను అది మంచి రెవల్యూషన్ ఇచ్చినాడు నాకు. మీలో చాలామందికి పిల్లల గురించి నెమ్మది లేదు మీకు. మీరు వారిని గద్దించాల్సిన సమయంలో గద్దించలేదు, తిప్పాల్సిన సమయంలో తిప్పలేదు, వారి మార్గం చూపెట్టలేదు. వారు ఇప్పుడు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. భయంకరం అండి వార్తలు. ఇంకా మనకు బుద్ధి రాకుంటే ఏం చేద్దాం మనం? చిక్కడపల్లిలో ఎక్కడో వారాసి కూడా అనుకుంటాం. యవ్వనస్తుడు 17 years, సో హ్యాండ్సమ్ బాయ్, 17 సంవత్సరాలు తల్లిదండ్రులు పెంచినారు కదా, వాడు ఏదో ఒక ప్రేమ వివాహంలో పడ్డాడంట. అది ఆ పిల్ల తల్లిదండ్రులు తెలుసుకొని వారు అన్నలు వచ్చి వాడిని పట్టపగలు వాడిని మరి ఎంటాడి ఆఖరికి వాడిని కూని చేసేసినారు. చనిపోయాడు ఆ పిల్లోడు. కానీ ఇలాంటి కార్యాలు వింటున్నప్పుడు మీకు దేవుని భయం రాదా? మీ పిల్లలను ప్రభు కాపాడాలని వేడుకోవాలి కదా. యోబు కుటుంబం చుట్టూ ఏం వేసినాడు దేవుడు? కంచె వేసి కాపాడినాడంట. సాతాను ముట్టుకోవాలంటే అనుమతి కావాల్సి వచ్చింది సాతానుకు. సాతాను ముట్టలేడు నీ కుటుంబాన్ని. గాడ్ షుడ్ అలౌ. సాతాను ముట్టకుండా ఆగిపోయినాడు కదా. అబ్బో నువ్వు కంచె వేసి నీ భక్తుడైన యోబును కాపాడుతున్నావు, నేను ఎలాగ ముట్టగలుగుతాను అంటున్నాడు. అంటే ఇటు ప్రార్థనల ద్వారా, ఉపవాసము ప్రార్థన వలన కొత్త త్యాగం వహించి నీ బిడ్డల మీద ఎక్కువ ప్రేమ కలిగి, ప్రత్యేకంగా నీ కుటుంబంలో సమాధానం లేదు, భార్య భర్తల మధ్యలో మనస్పర్ధలు ఉన్నాయి. సాతానుడు కుటుంబాల మీదనే గొడ్డలు నూరుతాడు. మరి అప్పుడు అలర్ట్ కావాలా. దేవుడిచ్చిన ఈ ఆలోచన నాకు, 21 రోజులు నీ కుటుంబానికి కొరకు ప్రార్థన చేయి. పిల్లలు సరైన క్రమంలో తప్పకుండా వస్తారు. ప్రార్థన దేవుడు వింటాడు. మీరు ఈ 21 days ఫాలో స్ట్రిక్ట్లీ. ఉదయం లేవండి. మెననైట్ చర్చ్ గోల్కొండ క్రాస్ రోడ్స్లో ఇది
ఉదయం 4 గంటలకు నుండి 7 గంటల వరకు 21 ప్రసంగాలు మీరు వింటారు. దేవుని మహాదయ వలన 21 ప్రసంగాలు నాకు ఇచ్చేసినాడు. ఇప్పుడే దేవుడు నాకు ఇచ్చేసినాడు, డిఫరెంట్ యాంగిల్స్లో ఇచ్చేసినాడు. ఏంటి ప్రభు ఇంత ముందుగానే నాకు ఇస్తున్నావు, మరి నేను నిలబడడానికి నీకు శక్తిని ఇచ్చి నీకు ఆరోగ్యం ఇచ్చి నిలబెడతానని వాగ్దానం చేసినాడు. దేవుని స్తోత్రం. మీరు దయచేసి ప్రార్థన చేయండి. నాకు దేవుడు బయలుపరిచిన సత్యాలన్నీ మీతో మాట్లాడాలి. మరి నా ఆరోగ్యం కొరకు కూడా మీరు ప్రార్థించాలని నేను కోరుతున్నాను. మనము బైబిల్ కాలేజీలో దాదాపు 107 మంది నమోదైనారు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. మరి ఈ కార్యాలన్నీ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ఇలా జరుగుతుంది. ప్రార్థనలు మనం ఎక్కువగా చేస్తే తప్పకుండా ఎక్కువ ఆశీర్వాదాలు మన జీవితంలో, మన పిల్లల్లో, మన కుటుంబాల్లో మనం చూడగలం. కుటుంబం అనే వ్యవస్థ దేవుడు కలిగించింది. ఇట్స్ అన్ ఐడియా ఆఫ్ గాడ్. ఎవ్రీ ఫ్యామిలీ ఈజ్ అన్ ఐడియా ఆఫ్ గాడ్. ఆ కుటుంబము దేవుని బాటలో ఉండాలి. ఆ బాట నుండి తప్పితే అన్ని ప్రమాదాలే. యూదా గ్రంథంలో ఒక మాట ఉంది, మార్గం తప్పిన చుక్కల వలె అని ఉన్నది. అంటే ప్రతి కుటుంబము దేవుని ఆర్బిట్లో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒక ప్లానెట్ ఆర్బిట్ నుండి పక్కకు జరిగితే వినాశమే. కనుక దేవుని బాటలో మన కుటుంబాలు కట్టబడాలని, మరి మన పిల్లలు వర్ధిల్లాలని, మన కుటుంబంలో శాంతి సమాధానాలు ఉండాలని, ఆర్థిక పరంగా ఉన్న బాధల నుండి విడుదల పొందాలని, భార్య భర్తలకు ఉన్న మనస్పర్ధలు తొలగింపబడాలని, మంచి ఫ్యామిలీ బాండ్. అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఉంటాడు కదా, మత్తయి 7:24 అనుకుంటాను. ఈ నా మాటలు విని దాని ప్రకారము చేయువాడు బండ మీద తన గృహము కట్టుకొనిన బుద్ధిమంతునితో సమానం. చాలామంది కుటుంబాల్లో పిల్లలు ఈడు మీరిపోయినారు. పిల్లలకు సరైన సమయంలో వివాహాలు చేయకుంటే మీకు బాధ కావాలి, నొప్పి ఉండాలి. మీరు భార్యాభర్తలు చెట్టా పట్టాలు వేసుకొని చక్కగా మరి జీవిస్తున్నప్పుడు ఎదిగిన పిల్లలకు వివాహం కాకుంటే వారి గుండెల్లో ఎంత బాధ ఉంటుంది. ప్రార్థన చేయాలి, దేవా నా బిడ్డలకు మంచి జతను దయచేయి. పిచ్చుకలకు జత ఇస్తున్నాడు కదా, మరి మీ పిల్లలకి ఎందుకు ఇవ్వడు? తప్పకుండా ఇస్తాడు. పిల్లలు చదవడం లేదు, ప్రార్థన చేయి, వాడు బుద్ధి మారి చదువుకుంటాడు. అబ్రహాం లింకన్ గారు తల్లి గురించి చెప్పినాను, ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. తండ్రి లేడు, విధవరాలు. ఎట్లా పెంచుకుంది? తన కుమారుని ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా అబ్రహాం లింకన్ చిన్నప్పటి నుండి పెంచిందంట. ఫీజు కట్టడానికి లేదు. పొద్దున పేపర్ బాయ్ లాగా పేపర్ వేసేవాడంట. తర్వాత చిన్న మీనియల్ జాబ్స్ చేసేదంట. ఆ వచ్చింది తెచ్చి తల్లికి ఇచ్చేదంట. అంత పేదరికం నుండి పెంట కుప్ప, నిజంగానే అదొక పెంట దిబ్బనంట వారి ఇల్లు, వాళ్ళ గుడిసె. అక్కడ నుండి అగ్రరాజ్యమైన యునైటెడ్ స్టేట్స్కు ప్రెసిడెంట్ అయిపోయినాడు. దేవునికి స్తోత్రం. దేవుడు హెచ్చించాడా మన పిల్లలను? తప్పకుండా హెచ్చిస్తాడు. నీ ప్రార్థన చాలా అవసరం, తల్లిగా తండ్రిగా అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించను గాక. అందరూ ఒకసారి లేచి నిలబడితే తీర్మానించుకోండి. ఇప్పుడే మీరు ప్లాన్ చేయండి. ఎవ్రీథింగ్ షుడ్ హ్యావ్ ఎ ప్లాన్. ఈ 21 రోజులు తప్పకుండా మీరు అటెండ్ చేస్తే చాలా మంచిది. దూరం ఉంటే మీరు ఆన్లైన్లో చూడొచ్చు. పార్టిసిపేట్ ఇన్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. గాడ్ బ్లెస్ యూ. ఇక్కడ ఈ పాటలో ఒక ప్రార్థన ఉంది, అందుకే ఈ పాట పాడుతున్నాను. విశ్వాస యాత్రా కీర్తనలో 5వ పాట, చిన్న పాట. స్తోత్రము చేతుమో ప్రభువా, పాత్రుడ నీవే మా ప్రభువా. స్తోత్రము చేతుము ఓ ప్రభువా, పాత్రుడ నీవే మా ప్రభువా. రాత్రిలో ఈ మా స్తోత్రములు దయతో గైకొనుమో ప్రభువా. స్తోత్రము చేతుము ఓ ప్రభువా, పాత్రుడ నీవే మా ప్రభువా. పిల్లలని భయభక్తులతో పెంచుచుండు మా ప్రభువా. పిల్లలని భయభక్తులతో పెంచుచుండు మా ప్రభువా. శుభముల నందును నిన్ను
ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు స్త్రీల దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా సార్వత్రిక సంఘాల్లో స్త్రీలను గౌరవిస్తూ మెచ్చుకుంటూ మరి వారిని సన్మానించే దినం. మీరు మాకు ఇచ్చిన సంఘానికి ఇచ్చిన తల్లులందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వారిని ఆశీర్వదించి దీవించండి. కావాల్సిన ధైర్యం దయచేయండి. పిల్లలను సరైన బాటలో నడిపించడానికి ఆ తల్లికి ప్రార్థనా శక్తి దయచేయండి. తండ్రికి శ్రద్ధ దయచేయండి. కుటుంబాలను దీవించండి. ముఖ్యంగా కుటుంబాలు బాగుపడాలని యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ చేస్తున్న ప్రయత్నం జూన్ 1 నుండి జూన్ 21 వరకు వివిధ సందేశాలతో కుటుంబాలు బాగుపడాలనే ప్రయత్నం ప్రయాసం ఫలభరితం చేయండి నాయన నీకు స్తోత్రం. అనేకులు తండ్రి ఉపవాసం ప్రార్థన యొక్క శక్తిని గ్రహించాలని మేము కోరుతున్నాం నాయనా. మరి నీ మీద గురి కలిగి ప్రార్థనలో పట్టుదల కలిగి సమయంలో కేటాయించుకొని ప్రార్థనా శక్తి యొక్క మాధుర్యాన్ని వారు అనుభవించాలని మేము కోరుతూ ప్రార్థన చేస్తున్నాం. ఈ 21 రోజుల ప్రార్థన మరి తండ్రి అద్భుతంగా నడిపించండి. మెననైట్ చర్చ్ వారు ఇచ్చిన ఆ స్థలం కొరకు కూడా మేము నిన్ను స్తుతిస్తున్నాము. ఉదయకాలం ఇవ్వడానికి మాకందరికీ శారీరకమైన ఆరోగ్యం శక్తిని దయచేయండి నైనా. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ప్రతి కీడును కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి రోగాన్ని నయం చేయమని ప్రార్థిస్తున్నాను. మోటు పిల్లలు, మాట వినని పిల్లలు నీ తట్టు తిరగడానికి ఉన్న సహాయం దయచేయండి. అనేక మంది పిల్లలు మారుమనసు పొందాలని మేము కోరుతున్నాము. తల్లిదండ్రులకు ఆ పట్టుదల శ్రద్ధ దయచేయమని కోరుతున్నాం. సాధారణుడు విజృంభిస్తున్నాడు కుటుంబాలను పడగొట్టడానికి, పిల్లలను దిగమింగడానికి. ఆయన మరణము కిటికీ నుండి తొంగి చూస్తుందని ఇర్మియా ప్రవక్త ప్రవచించినాడు. నువ్వు సిలువ భారం మోస్తూ యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడోకుడి, మీ నిమిత్తం మీ బిడ్డలతో ఏడుమని సెలవిచ్చినావు. కనని గర్భములు పాలియని స్తనములు ధన్యములని చెప్పే రోజులు వస్తుందన్నావు. ఇది అంత్య దినాలు, అపాయకరమైన రోజులు. అన్ని దుర్వార్తలు వింటున్నాము. హత్యలు, ఆత్మహత్యలు నైనా భయంకరమైన దినాల్లో ఉన్నాం. కాబట్టి మేము సిద్ధపడి నైనా ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా, దేవుని వాక్య పఠనం ద్వారా, సహవాసం ద్వారా శక్తి పొందుకోవడానికి సహాయం దయచేయండి. నీ రాకడ ఎప్పుడో మాకు తెలియదు. గురుతులైతే ఘోషిస్తున్నారు. వాక్యంలో చెప్పబడింది ప్రతిదీ నెరవేరుతుంది. కాబట్టి సిద్ధపాటు మాకందరికి దయచేయమని, ప్రార్థనా శక్తి మాకందరికి దయచేయండి. ఆహారం కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించడానికి కృప దయచేయండి. ఉపవాసం ఉండడానికి ఆ గట్టి తీర్మానం ఒక్కొక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇది ప్రార్థన వల్లనే కానీ, ఉపవాసం వల్లనే కానీ, మరి దేని వలన ఇది తొలగిపోవటం అసాధ్యమని మార్క్ 9:29 నువ్వు సెలవిచ్చినావు. కాబట్టి ఆ ఉపవసించే శక్తి మరి విశ్వాస గుంపుకు దయచేయమని కోరుతున్నాం. మా సంఘాన్ని ఆశీర్వదించండి. ఇంకా నీ దాసురాలు ఎక్కడెక్కడైతే వాక్యం అందించాలో అక్కడంతా నీ కృప, నీ దయ, నీ సన్నిధి దయచేయమని నా కొరకు ప్రార్థిస్తున్న ఈ సంఘాన్ని ఆశీర్వదించండి. మరి యవన బిడ్డలు మీరు ప్రత్యేకంగా కరుణించి వాక్యమును వారి హృదయంలో నాటుమని ప్రార్థన చేస్తున్నాను. రేపు సాయంకాలం జరుగుతున్న స్త్రీల కార్యక్రమంలో దాసురాలు వాక్యం అందించాలని నన్ను సిద్ధపాటు తగిన ఉపదేశము స్త్రీలకు ఇవ్వడానికి నాకు మీ యొక్క ఆలోచన దయచేయమని, శక్తిని ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. నాయనా నీకు స్తోత్రం. సంఘ కార్యక్రమాలన్నిటి దీవించండి. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ బైబిల్ కాలేజ్ను దీవించండి. అయినా మరి 107 మంది జాయిన్ అయినారని వింటున్నాం. చాలా సంతోషం. వారికి ప్రతి వారము క్రమ పద్ధతిలో పాఠాలు నేర్పిస్తున్నాం. ఆ డిసైపుల్షిప్ ట్రైనింగ్ను దీవించమని ప్రార్థిస్తున్నాను. అన్ని కార్యక్రమంలో మీ అదృశ్యమైన హస్తం ఉంచి దీవించండి. ఆర్థిక భారం తొలగించండి. యూపీఎఫ్లో సర్వసమృద్ధి దయచేయమని కోరుతున్నాను. ఈ దాసురాలు కావాల్సిన శక్తి, బలం, ఆరోగ్యం దయచేయండి. అలాగే తండ్రి పాస్టర్స్ దీవించండి. పాస్టర్ శాంతి కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం. సంఘమంతా మరి ఆ యూత్ ఆ వీబీసీ కార్యక్రమానికి నేతృత్వం వహించి నడిపించడానికి పరిశుద్ధాత్మ అభిషేకం మెండుగా దయచేయండి. సహాయపడుతున్న టీంను దీవించమని ప్రార్థిస్తున్నాను. అలాగే పాస్టర్ కృపాకర్ కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాము. ఆయన కుటుంబాన్ని కూడా దీవించండి. సంఘ పెద్దలను ఆశీర్వదించండి ప్రభు. వారి కుటుంబాలను దీవించండి. వివిధ విభాగాల్లో పనిచేస్తూ సంఘానికి తోడ్పడుతున్న బిడ్డలందరూ దీవింపబడాలి. విశ్వాస గృహం దీవించండి. అలాగే తండ్రి నీవెన్నెన్నో అద్భుతాలు చేసినావు. మా యవనస్తుల కొరకు ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థిస్తున్నాం. యవనస్తులు దేని చేత తమ నడవడికను శుద్ధిపరచుకుంటారు? నీ వాక్యం ద్వారానే కదా అని పరిశుద్ధ గ్రంథం ఘోషిస్తుంది. కాబట్టి యవనస్తులను సన్మార్గంలో నడిపించమని కోరుతున్నాను. సకల ఆశీర్వాదాలు అందరికీ దయచేయమని, నీ ఆత్మను మా సంఘం మీద కుమ్మరించమని
యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక, ఆమేన్. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషిరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571.